హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ వీడియో అండి. సో ఇంతవరకు మనము జనవరిలో జరగబోయే తెలంగాణకి సంబంధించి జనవరిలో జరగబోయే టెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని డీటెయిల్గా చూస్తున్నామండి. ఆల్రెడీ మనము నవంబర్ 7th టెట్ ఎప్పటి నుండి అయితే పడిందో అప్పటి నుండి వీడియోస్ చేసుకుంటూనే వస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో సిరీస్లో భాగంగా మనము టెట్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఇంగ్లీష్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నామండి. సో ఇది పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా కంపల్సరీగా ఉంటుంది లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేది. సో మరి ఇంగ్లీష్ అనేది టెట్లో 30 మార్క్స్కి రాబోతుంది. సో మరి ఆ ప్రిపరేషన్లో భాగంగా ప్రతి క్లాస్కి సంబంధించి 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనకి సిలబస్ ఉంటుందండి. పేపర్ 1 వాళ్ళకు 3rd to 8th వరకు చదవాలి, పేపర్ 2 వాళ్ళు కూడా 6th to 10th వరకు చదవాలి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము 9th క్లాస్ టెక్స్ట్ బుక్, SSCERT టెక్స్ట్ బుక్, తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్లోని ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ఉండే ఎక్సర్సైజ్ బిట్స్ మొత్తంని ఒక దగ్గర చూద్దామండి. వాటి ఆన్సర్స్ కూడా తెలుసుకుందాం. సో ఇలా చేయాలి. కేవలం 9th ఒకటే కాదండి, 3rd క్లాస్ నుండి మొదలు పెడితే 8th క్లాస్ వరకు 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th ఇప్పుడు దీంతో మనకి 9th క్లాస్ వరకు అయిపోతుంది. ఇంకొక 2 డేస్లో మీకు 10th క్లాస్ కూడా రాబోతుందండి. ప్రతి క్లాస్ని ఒక్కొక్క వీడియోగా చేశామండి. 3rd క్లాస్ వీడియోలో 3rd క్లాస్కి అన్ని లెసన్స్కి సంబంధించిన బ్యాక్ సైడ్ బిట్స్ అన్నీ ఒకటే వీడియో, దాని ఆన్సర్, దాని ఎక్స్ప్లెనేషన్. అలాగే దాంతోపాటు 4th, 5th ఈ విధంగా చేసుకుంటూ వచ్చామండి. ఎవరైతే చూడలేదో అవి కూడా చూసేసుకోండి. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. టెట్ ఎగ్జామ్లో మీరు చాలా ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే మనకు ఇంగ్లీష్లో ఏం అడిగినా కూడా మన టెక్స్ట్ బుక్స్లో నుండి అడుగుతాడండి, బయట నుండి అడిగేటట్టు ఉండదు. కాబట్టి నేను టెక్స్ట్ బుక్స్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాను, మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్. సో ఇదే కాకుండా గత మే నెలలో జరిగిన SGT వాళ్ళకైనా SA వాళ్ళకైనా పేపర్ 1, పేపర్ 2 మోడల్ పేపర్స్ని పెట్టేసాను, ప్రీవియస్ పేపర్స్ని పెట్టేశాను. అది కూడా వీడియోస్ ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ గత మే నెలలో జరిగిన ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, 30 ప్రశ్నలు ఏమేమి వచ్చినాయి అనేది ప్రీవియస్గా వచ్చిన 2 పేపర్స్ కూడా నేను పెట్టాను. ఆ విధంగా 3-4 వీడియోస్ అవి కూడా ఉన్నాయండి. మీరు మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసేసుకోండి. ఛానల్లో వెళ్ళి వీడియోస్ అనే సెషన్లో మీరు చూస్తే అన్ని లైన్గా మీకు అవపడతాయండి. సో కాబట్టి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే చేయండి. అలాగే టెట్ DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. ఈ ఛానల్లో కేవలం మనం టెట్ DSCకి అప్డేట్స్ మాత్రమే ఇస్తుంటాం కాబట్టి కంపల్సరీ లైక్, షేర్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వితౌట్ మేకింగ్ లెట్ స్టార్ట్ అవర్ 9th క్లాస్ అండి. సో 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి హ్యూమర్ అని ఉందండి. సో అందులో మనకి చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్. ఇందులో మనం ప్రతి దానికి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ కూడా ఇచ్చినామండి, మీరు రిఫర్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 8, 9లో ఉంది ఇది. సో ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ మీనింగ్ అండి. ఇలాంటి అండర్లైన్ ఇచ్చి మీనింగ్ ఇచ్చి కంపల్సరీ ప్రతి టెట్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో వస్తుందండి. గత టెట్లో కూడా వచ్చిందండి. సో ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రిఫైడ్, దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ద హౌస్. ఒకవేళ మీకు అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క మీనింగ్ తెలియకపోతే ఒకవేళ ఈ సెంటెన్స్ని చదవండి అండి. ద ఎర్నింగ్స్ వర్ మెజ్డ్. ఇక్కడ మెజ్డ్ అనే డైరెక్ట్ చూడకండి. ద ఎర్నింగ్స్ వర్ అంటే ఒకవేళ ఆ వర్డ్ కాకుండా మిగతా దాని వల్ల కూడా ఆ వర్డ్కి సంబంధించిన హింట్ వస్తుంది కాబట్టి నేను అట్లా అంటున్నాను. సో మెజ్డ్ అంటే వెరీ స్మాల్ అని. అలాగే ఐ ఆల్సో పొసెస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్. సాలిటరీ అంటే సింగిల్ అని. ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డిసిషన్. అనదర్ ఎర్త్ షేకింగ్ అంటే ఏంటంటే మీనింగ్ ఇంపార్టెంట్ అని. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. సరౌండెడ్ అంటే ఫుల్ ఆఫ్ అని. రిమూవ్డ్ అంటే స్టోలెన్ అని. సో ఈ విధంగా మీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడొచ్చు. మీకు ఒకవేళ స్పీడ్గా అనిపిస్తే స్క్రీన్ షాట్ చేయండి, లేకపోతే వీడియోగా స్లో చేసేసుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ దేర్ మీనింగ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేది 6th క్లాస్లో కొంచెం బిగినింగ్ ఇచ్చి 7thలో ఉన్నాయి, 8thలో ఉన్నాయి, మళ్ళీ 9thలో కూడా ఉన్నాయండి. వీటిలో నుండి కంపల్సరీ ఒక బిట్ రాబోతుందండి. సో మీనింగ్స్ నుండి సినానిమ్స్ నుండి వస్తుంది, యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్ నుండి వస్తుంది. మనకు ప్రతి దానిలో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయండి. టేక్అవుట్ అంటే ఏంటంటే టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. సెటప్ అంటే టు అరేంజ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ టు స్టార్ట్. టేక్ ఆఫ్ అంటే టు రిమూవ్ అన్నమాట. లై డౌన్ అంటే ఏమి చేయండి, టు టేక్ రెస్ట్ అన్నమాట. అలాగే టేక్ టైమ్ ఆఫ్ అంటే టు టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్. అలాగే లుక్ ఇంటూ అంటే టు అబ్జర్వ్ కీన్లీ. అలాగే లుక్ ఎట్ అంటే టు హ్యావ్ ఎ లుక్ ఎట్ సంథింగ్. అలాగే గెట్ అప్ అంటే ఏంటంటే టు వేకప్ అనేసి. చేంజ్ ఇంటూ లివ్ అంటే టు బర్న్ ఇంటూ. అలాగే బిహైండ్ అంటే ఏంటంటే టు లివ్ సంథింగ్ యాజ్
టోకెన్ ఆఫ్ మెమొరీ ఆర్ గిఫ్ట్. సో ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్స్ అండి, మీనింగ్స్ కాదు ఇవి. సో ఫ్రేజల్ వర్బ్స్కి మీనింగ్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది అనుకోకండి ఆ విధంగా. సో మరి నెక్స్ట్ బిట్ చూసుకోండి, ఇది మనకు పేజీ నెంబర్ 11లో ఉంది. సో ఇది కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ని వర్డ్స్ యూజ్ చేసేసి మనం సెంటెన్స్ని కంబైన్ చేయాలంట అండి. ఇక్కడ చూడండి, ఐ బ్రష్డ్ మై టీత్, I took my breakfast. ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. అలా కూడా రాయొచ్చు. ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అని ఒక్క సెంటెన్స్లో కూడా రాయొచ్చండి. సో ఈ విధంగా షీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్, ఇట్ రెయిన్డ్ హెవీలీ. షీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు మార్కెట్ బిఫోర్ ఇట్ రెయిన్డ్ హెవీలీ. దాని ఆన్సర్ అండి. హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్, హీ వెంట్ టు బెడ్. థర్డ్ వన్ ఇది, దీని ఆన్సర్ చూడండి. ఆఫ్టర్ హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ హీ వెంట్ టు బెడ్. అలాగే ఫోర్త్ వన్, I finished my dinner, my father came. When I had finished my dinner, my father came. అలాగే I fell seriously ill, I met my family doctor. When I fell seriously ill, I met my family doctor. లాస్ట్ వన్ చూడండి ఇక్కడ, I locked the door, I went out to meet my friend at a restaurant. After I had locked the door, I went out to meet my friend at a restaurant. సో ఈ విధంగా ఇంకా పేజీ నెంబర్ మనకు 9లో ఉందండి. ఫోర్త్ బిట్ చూడండి, గివ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ సినానిమ్స్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్. చూసినా సినానిమ్ అంటే మీనింగ్ అండి, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అండి. ఇవి ఏదో సినానిమ్ ఏదో యాంటోనిమ్ అనుకోకండి, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకైతే ఓకే. సో మరి ఇక్కడ చూడండి, బ్యాంగ్ అంటే ఏ సడన్ లాంగ్ నాయిస్, ఇది మనకు 7th కూడా వచ్చినట్టుందండి. అలాగే క్లాంగ్, మేక్ ఏ లౌడ్ రింగింగ్ సౌండ్ లైక్ దట్ ఆఫ్ మెటల్స్ బిలాంగ్ హిట్. బజ్ అంటే మీనింగ్ ఏంటండి, సినానిమ్ ఏ కంటిన్యూస్ సౌండ్ లైక్ ద వన్ ఏ బీ మేక్స్. అలాగే రింగ్ అంటే మేక్ ఏ సౌండ్ లైక్ ద టెలిఫోన్. సో ఈ విధంగా సినానిమ్స్ అనేది కేవలము చూజ్ కరెక్ట్ ఆన్సర్లో అండర్లైన్ వార్తగానే కాదండి, మనకు ఇంగ్లీష్లో కానీ ఈ పేపర్ లాంగ్వేజ్ 2 తెలుగులో కానీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అడుగుతాడండి. ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ విధంగా పారాగ్రాఫ్లో నుండి కూడా ఒక మీనింగ్ తీసుకొని ఒక వర్డ్ని తీసుకొని దాని సినానిమ్ ఫైండ్ చేయండి, దాని యాంటోనిమ్ ఫైండ్ చేయండి, ఇట్లా కూడా ఇస్తాడండి. సో మీకు మోడల్ పేపర్ బాగా తెలిసి ఉండాలండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ మోడల్ పేపర్ తెలుసుకోండి. ఎందుకంటే ఏ కోణంలో క్వశ్చన్ పేపర్ వస్తుంది, క్వశ్చన్స్ అడుగుతాడో తెలియకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కూడా వేస్ట్ కదా. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ చూడండి. అందుకే నేను ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు మోడల్ పేపర్స్ పెట్టాను, ప్రీవియస్ పేపర్స్ పెట్టాను. మన ప్రీవియస్ వీడియో సెషన్లో వెళ్తే మీకు కనబడతాయి. ఇక మనం సెకండ్ లెసన్ చూసుకున్నట్టయితే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పేజీ నెంబర్ 31లో ఉంది. సో ఇక్కడ గెట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ క్లాస్లో ఎక్కువ సినానిమ్సే బాగా ఉన్నాయి. ఈ సినానిమ్స్ అనేది మనకు చూడని వెంటనే కొత్తగా అనిపిస్తాయి కాబట్టి కంపల్సరీ మీరు 1కి 10 సార్లు ఇవి చదువుకొని పెట్టుకోండి. మీ ఎగ్జామ్లో వస్తే వెంటనే ఆలోచించగలగాలి, వెంటనే ఆన్సర్ చేయగలగాలి. సో మనకి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, క్వెంచ్. క్వెంచ్ అంటే ఏంటంటే సాటిస్ఫై, అలాగే ఫుల్ఫిల్, అపియర్స్, ఫిల్. అలాగే ఆ తర్వాత గ్లామర్ అంటే అట్రాక్షన్ వస్తుంది, చారం వస్తుంది, గ్రేస్ వస్తుంది. ప్యాషన్ అంటే ఈగర్నెస్ వస్తుంది, ఎంథూజియాజం వస్తుంది, ఫర్వర్ వస్తుంది. అలాగే పర్సిస్టెన్స్, పర్జెవరెన్స్, డెడికేషన్, అలాగే టెనాసిటీ. అలాగే అరోగెంట్, ప్రౌడ్, వాల్మ్, అలాగే హార్టీ. అలాగే పౌండింగ్ అంటే రేసింగ్, రన్నింగ్, బ్యాటరింగ్. సో ఇది అన్నమాట. నెక్స్ట్ ఫార్మ్ సెంటెన్స్ యూజింగ్ కొలొకేషన్స్. సో మరి కొలొకేషన్ మనకు 9th క్లాస్లో 8th క్లాస్లో ఉన్నాయండి. హోమోనిమ్స్ అని, హోమోఫోన్స్ అని. సో ఇక్కడ కొత్తగా కొలొకేషన్స్ అని వచ్చింది చూడండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 32లో ఉంది. ఇక్కడ ద మదర్ హ్యాస్ డాష్ ఆన్ హర్ చిల్డ్రన్. ద మదర్ హ్యాస్ హార్ట్ఫుల్ సింపతి ఆన్ హర్ చిల్డ్రన్. నెక్స్ట్ వన్, ఐ రిసీవ్డ్ heartful congratulations from my friends when I obtained good marks. అలాగే థర్డ్ వన్ చూడండి, యూ హ్యావ్ అవర్ డాష్ ఆన్ ద లాస్ ఆఫ్ యువర్ ఫాదర్. ఏమొస్తుందండి, యూ హ్యావ్ అవర్ చైల్డ్హుడ్ డ్రీమా, ఎక్స్ప్రెసా, ఈ విధంగా చూసాడు. డీప్ సింపతి. అలాగే గెట్టింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ వాజ్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. అలాగే ఐ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ ఆన్ ద మ్యారేజ్ విత్ వాణి. అలాగే ఎక్స్ప్రెసింగ్ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ యూ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు మీ. అలాగే
అలాగే లాస్ట్ వన్ చూడండి, ఐ రిసీవ్డ్ ఎ డాష్ ఫ్రమ్ మై ఫ్రెండ్, ఐ రిసీవ్డ్ ఎ వామ్ వెల్కమ్ ఫ్రమ్ మై ఫ్రెండ్. సో ఈ విధంగా అండి, ఈ విధంగా ఈ బిట్ అనేది 1 మార్క్కి కూడా ఇవ్వచ్చు అండి. ఒకటే బిట్గా కూడా టెట్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇచ్చాడు కూడా. సో ఈ విధంగా ఒక 4 బ్లాంక్స్ ఇచ్చినట్టు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తాడు. ఆ 4 బ్లాంక్స్కి 1 2 3 4 ఇస్తాడు. వాటి ఆన్సర్స్ కూడా ఇచ్చేసి ఫస్ట్ దానికి ఇది వస్తుందా, 2కి ఇది వస్తుందా, 3కి ఇది వస్తుందా, ఇట్లా ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు. మనం అందులోనే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఇట్లాంటివి చదివినప్పుడు కంపల్సరీ మొత్తం సెంటెన్స్ని పూర్తిగా చదివి దానికి మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మారే విధంగా ఏ వర్డ్ అయితే హెల్ప్ అవుతుందో ఆ వర్డ్ని మనం చూస్ చేయాలి. ఇక థర్డ్ లెసన్ స్కూల్ లైఫ్ అండి. గివ్ ప్రాపర్ సినానిమ్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ బీట్ అంటే థ్రాష్, అలాగే వేక్, అలాగే యాంగ్రీ అంటే ఫ్లష్డ్, ఫ్యూరియస్, రాస్కెల్ అంటే లోఫర్, ఈడియట్, చీట్, అలాగే హ్యూమిలియేషన్ అంటే ఇన్సల్ట్. చూసిలా అండి, ఇవంతా మనకు అంత మనకు తెలియదు, మన లాంగ్వేజ్ వాడుకోం. కాబట్టి ఇందులో ఎక్కువగా సినానిమ్స్ అడుగుతున్నాయండి. 8th కానీ 7th కానీ డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయండి. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. కాబట్టి మీరు కంపల్సరీ వీటిని బట్టి అయినా పట్టాల్సిందే అండి, బస్ లేకపోతే గుర్తుకుండదు. ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతాడండి. ఎగ్జామినర్ అనేవాడు చాలా టఫ్గా ఇస్తాడు, మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. నెక్స్ట్ లుక్అప్ అంటే టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్, అలాగే బ్రింగ్ అవుట్, టు పబ్లిష్ సంథింగ్, టు మేక్ అపియర్, త్రూ అవుట్ అంటే ఏంటంటే మరి టు డిసైడ్ నాట్ టు యాక్సెప్ట్ ఏ ప్రపోజల్ అండ్ ఐడియా. సో ఇవన్నీ మీనింగ్స్ అన్నమాట అండి. అలాగే త్రూ అవుట్ అయిపోయింది. లుక్అవుట్ అంటే ఏంటండి మరి యూజ్డ్ టు వార్మ్ సంబడీ టు బీ కేర్ఫుల్. అలాగే కీప్ అవే అంటే టు అవాయిడ్ గోయింగ్ నియర్ సంబడీ. అలాగే లుక్ అరౌండ్ అంటే ఏమి ఇచ్చాడండి, టు వాక్ అరౌండ్ ఏ రూమ్ ఆర్ ఏ ప్లేస్ టు సీ వాట్ ఈస్ దేర్. అలాగే బ్రింగ్ డౌన్ అంటే టు మేక్ సంబడీ లూజ్ పవర్ ఆర్ టు బీ డిలీటెడ్. అలాగే కట్ ఆఫ్ అంటే ఏంటంటే టు స్టాప్ ద సప్లై ఆఫ్ సంథింగ్. బాగుంది కదా. సో ఈ విధంగా కూడా మనకు అడుగుతాడండి మీనింగ్స్లో. అన్నీ ఎక్కువ శాతం అదే కవర్ చేసాము ఇక్కడ. డిజాస్టర్ 5th లెసన్ చూసుకున్నట్టయితే కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ నో సూనర్ దెన్, అలాగే స్కార్స్లీ, వెన్, హార్డ్లీ, వెన్, స్కార్స్లీ వెన్, హార్డ్లీ వెన్, నో సూనర్ దెన్. వీటిని యూజ్ చేసి సెంటెన్సెస్ని కంబైన్ చేయమంటున్నాడు. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 95లో ఉంది ఇది, 9th క్లాస్. ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్. సో నో సూనర్ హ్యాడ్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ దెన్ ద బస్ కమ్ ఇన్. అలాగే సెకండ్ వన్ చూడండి, ఐ హ్యాడ్ స్కేర్స్లీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ వెన్ ద బస్ కేమ్ ఇన్. ఐ హాడ్ హార్డ్లీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ వెన్ ద బస్ కేమ్. చూసి ఇలా ఒకటే సెంటెన్స్ని ఏ విధంగా మారుతుందో దీనిలో ఉన్న భేదాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఏ విధంగా సెంటెన్స్ మారినప్పుడు ఏ వర్డ్ యూజ్ అవుతుంది, ఇదే అండి మనకి ఇంగ్లీష్లో ఉన్న మెయిన్ చమత్కారమే ఇది. తక్కువ లెటర్స్ ఉంటాయి తెలుగుతో హిందీతో పోల్చుకుంటే, కానీ ఇందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్డ్స్ జనరేట్ అవుతాయి. సో ఒకటే వర్డ్ డిఫరెంట్ సెంటెన్సెస్లో వెళ్ళడం వల్ల డిఫరెంట్ మీనింగ్ అయిపోతుంది. ఒకటే సౌండ్ ఉండే డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. సో ఇంకా చూడండి, ఇక్కడ సెకండ్ వన్, ఐ క్లోజ్డ్ ద డోర్ సంబడి నాకింగ్ అగైన్. నో సూనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ ద డోర్ దాన్ సంబడి నాక్డ్ ఇట్ అగైన్. స్కార్స్లీ ఐ క్లోజ్డ్ ద డోర్ when somebody knocked it again. Hardly had closed the door when somebody knocked again. సో ఇక్కడ హ్యాడ్ అనేది కూడా యూజ్ చేస్తున్నాం. స్కార్స్లీ హ్యాడ్ ఐ క్లోజ్డ్ ద డోర్ అట్లా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, షీ ఫినిష్డ్ ద మీల్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్. నో సూనర్ హ్యాడ్ షీ ఫినిష్డ్ హర్ మీల్ దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ అగైన్ హంగ్రీ. షీ హ్యాడ్ స్కేర్స్లీ ఫినిషింగ్ హర్ మీల్ వెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్. అలాగే సీలో చూడండి, ఇంకో మోడల్ రాసింది దాన్ని, షీ హ్యాడ్లీ ఫినిష్డ్ హర్ మీల్ వెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ హంగ్రీ అగైన్. ఒకటే విషయాన్ని డిఫరెంట్గా ఏ విధంగా చెప్పగలుగుతాం అనేది. ఆ ఫోర్త్ వన్ చూడండి, మాధవి ఓపెన్డ్ ద డోర్ ద డాగ్ ఎంటర్డ్ ద రూమ్. నో సూనర్ హ్యాడ్ మాధవి ఓపెన్డ్ ద డోర్ దెన్ ద డాగ్ ఎంటర్డ్ ద రూమ్. స్కార్స్లీ హ్యాడ్ మాధవి ఓపెన్డ్ ద డోర్ వెన్ ద డాగ్ entered the room. Madhavi had hardly opened the door when the dog entered the room. So ఈ విధంగా scarcely, then, no sooner than, hardly when. Last one more example మళ్ళీ ఒకసారి చూడండి. 5th one, I put the phone down
It rang again. No sooner I put the phone down than it rang again. I had scarcely put the phone down when it rang again. I had hardly put the phone down when it rang again. చూసిందా? కాకపోతే ఇక్కడ ఇట్ అనేది వర్డ్స్ డిఫరెంట్గా మారుతున్నాయి. మీకు ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నాది మీకు అర్థం కాకపోయినా ఆన్సర్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి ప్రతిదీ. అలాగే ఫ్రీడమ్ అనే 6th లెసన్ ఉంది మనకి. అందులో చూడండి పేజ్ నెంబర్ 111. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఈచ్ అండర్లైన్డ్ వర్డ్. ఐ వాజ్ బార్న్ ఫ్రీ అంటే ఎబుల్ టు యాక్ట్ టు వెల్, హ్యావింగ్ పర్సనల్ రైట్సా, లేకపోతే వాట్ ఈజ్ ఆన్సర్ అండి ఇక్కడ? లేకపోతే ఏంటి ఆన్సర్? ద ఆన్సర్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు కాన్స్ట్రాంట్. సెకండ్ వన్, ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్, స్టాప్డ్ ఫ్రమ్ డూయింగ్ అంటే ప్రివెంటెడ్ అంటే స్టాప్డ్ ఫ్రమ్ డూయింగ్. మై ఫ్రీడమ్ వాజ్ కర్టేల్డ్ అంటే ఏంటండి? ఎన్హాన్స్డా, లాస్టా, రెడ్యూస్డా, బ్లాక్డా? కర్టేల్డ్ అంటే రెడ్యూస్డ్ అని. ఐ వాజ్ నాట్ ఏ విర్చువస్ లీడర్ అంటే విర్చువస్ అంటే హానెస్ట్ లీడర్ అన్నమాట. విర్చువస్ మీన్స్ హానెస్ట్. సో ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ మీనింగ్స్. అఫ్లిక్ట్ అంటే కాజ్ పెయిన్. బిలిగర్డ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ క్రిటిప్లీమ్. అలాగే రిటలేషన్ అంటే ఏంటంటే రిటలేషన్ అంటే రివెంజ్ అనేసి. అలాగే టార్ట్యూయస్ అంటే కాంప్లికేటెడ్ అని. అలాగే ప్రాస్ట్రేట్ అంటే ఏంటంటే మీనింగ్ లై ఫ్లాట్ అని. అలాగే టర్మాయిల్ అంటే గ్రేట్ కన్ఫ్యూజన్ అని. అలాగే క్యూరేటర్ అంటే పర్సన్ ఇన్ చార్జ్. ఇంకా లాస్ట్ 7th లెసన్ చూడండి, థియేటర్. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ పాజిబుల్ మెయిన్ క్లాజెస్ అనేది మీకు 7th లో కూడా ఉంది, 8th లో కూడా ఉంది. కంపల్సరీ ప్రీవియస్ చూడండి. ఏదైనా బిట్ చూసినప్పుడు అండి ప్రీవియస్ క్లాసెస్ నుండి 10th వరకు ఆ బిట్ మొత్తం చూడండి. అట్లా చూస్తే ఏమవుతుందంటే 6th 8th 7th ఈ విధంగా ఇచ్చాడు, 8th ఈ విధంగా ఇచ్చాడు, 9th 10th ఆ క్లాసెస్ అనేది ఎట్లా. ఈ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, ఏ సబ్జెక్ట్ అయినా, ఇప్పుడు సైన్స్ అయినా కూడా, మ్యాథ్స్ అయినా కూడా, ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేస్తే ఏ చాప్టర్లో ఉంది అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. సైన్స్ అయినా కూడా ఏదైనా లెసన్ ఉంటే అన్ని క్లాసెస్లో చూడాలి, చూస్తేనే బెటర్. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ ద పాజిబుల్ మెయిన్ క్లాజెస్. If I were asked to say at home and do only household chores, I would not follow that instructions. If I had attended the function, I would have met you. Alage, if Raju comes to school every day, he will improve a lot. If Lalit had helped him do his homework, he would have completed it. Last but not least, if I were the class teacher of class 10th, I would make it compulsory for everyone to participate in English club program. సో ఈ విధంగా ఫ్రెండ్స్ 9th క్లాస్కి సంబంధించినవి. సో ఇందులో ఇంకా చాలా వరకు బిట్స్ మిస్ అయినాయి అనుకుంటా అండి. మిస్ అయితే మన్నించాలి. కాకపోతే టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంటో అవే ఇస్తున్నామండి మనము. 8th 7th ఇంకా డిఫరెంట్ బిట్స్ కవర్ చేస్తున్నాం. అడ్జెక్టివ్స్ కానీ, అడ్వర్బ్స్ కానివ్వండి, అలాగే ప్రిపోజిషన్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, క్వశ్చన్ ట్యాగ్స్ కానివ్వండి, ఇవన్నీ మనము 8th 7th 6th 4th 3rd సో యాజ్ పర్ స్టాండర్డ్ మనం వేసుకుంటూ వస్తున్నాం. ఈ 9th మాత్రం ఎక్కువ మీనింగ్స్ మాత్రం చాలా ఉన్నాయి. డిఫికల్టీగా స్పెల్ అవుట్ చేసే మీనింగ్స్ ఉన్నాయి. వాటిని కంపల్సరీ మనము చూస్తూ వెళ్ళాలి కాబట్టి మనం ఈ విధంగా పెట్టామండి. సో ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి, ఇంకా ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి. దాంతోపాటు ఇంకా 10th కూడా అప్లోడ్ చేస్తే అవి కూడా చూడండి అండి. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్.